వ్యాపారాలు అయిపోయిన తర్వాత వాళ్ళందరూ చేసేది పేపర్ వర్క్ అనేది ప్రజల్లోకి పెద్దగా వెళ్ళదు, యాజిటేషన్స్ ప్రజల్లోకి వెళ్తాయి. ఇప్పుడు యాజిటేషన్స్ పట్టించుకోవట్లేదు, నేను చెప్తున్నది క్లియర్. అది యాజిటేషన్ రోడ్డు మీదకి వెళ్ళి ధర్నా చేస్తే ఇదివరకు ఏంటంటే పేపరు టీవీ ఉండేది, అవి వచ్చాయి. ఇప్పుడు పేపరు టీవీలు ఎవడు చదువుతున్నాడు, ఎవడు చూస్తున్నాడు? బేసిక్గా సోషల్ మీడియాలో పెట్టుకోవడమే. ఆ సోషల్ మీడియాలో నువ్వు రోడ్డు మీద పడుకున్నప్పుడు పోలీసులు కొట్టినప్పుడు దాన్ని ఏమంటారు, కామెడీ చేయడం ఎక్కువైంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వైసీపీ లీడరు రోడ్డు మీద ఉన్నప్పుడు పోలీసులు మీదకి వస్తున్నారు, ఏంటంటే ఏంటి పోలీసులు మా మీద దౌర్జన్యం చేశారని కేసు వీళ్ళ మీదన. ఇప్పుడు అంబటి రాంబాబు మీద ఎన్ని కేసులు? ఆయన జీవితకాలం కొట్టుకోవాలి కేసు, ఆయన బతుకున్నంత వరకు వెంటాడతాయి. ఎందుకంటే నాన్ బెయిలబుల్ కేసులు పెడుతున్నారు. పోలీసుల మీద దౌర్జన్యం, ప్రభుత్వ ఉద్యోగుల మీద దౌర్జన్యం అనేది చాలా ప్రమాదకరమైన కేసులే. శిక్ష పడవు కానీ లాంగ్ స్టాండింగ్ తిప్పుతాయి కోర్టులు. ప్రభుత్వాలు ఇప్పుడు ఈ 4 ఏళ్లలో అయితే పొరపాటును కూడా తీయరు కదా. రేపు మీరు వాళ్ళు ఎవరు ఏడీఆర్ అని నివేదికలు ఇస్తుంటారు చూడండి, నేర చరిత్రలని, వీళ్ళు పెట్టే కేసులు. వాళ్ళకి ఆ ఏడీఆర్ వాళ్ళకి బుర్రలేని ఏంటంటే రాజకీయ కక్ష సాధింపు కేసు ఏంటో కూడా వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు ఏం చేస్తారు, నేర చరిత్రలు ఇంతమంది అని ఇస్తారు. ఇప్పుడు అంబటి రాంబాబు నేర చరిత్రుడు, ఈయన ఏదో కత్తులు పుచ్చుకుని అందరిని మటలు చేసినోడు. కానీ అక్కడ నేర చరిత్ర ఏంటంటే ఇప్పుడు ఆయన మీద పెట్టిన కేసులు 30-40 కేసులు ఉన్నాయి. ఇప్పుడు రేపు పొద్దున అఫిడవిట్లో 30-40 కేసులు లిస్ట్ ఇవ్వాలి. రన్నింగ్ లో ఉన్న కేసులని క్లోజ్ అయితే క్లోజ్ అయిన కేసులు లిస్ట్ ఇవ్వాలి. అది చూసి ఇదిగో